అలసి సొలసిన జనులారా యుద్ధకు రమ్మని పిలిచెనుగా. అలసి సొలసిన జనులారా యుద్ధకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దైవజనమా రండి, దేవుని దీవెన పొందండి. దైవజనమా రండి, దేవుని దీవెన పొందండి. Today's Mass is offered by Rajeshwaran to change his bad habits for his good health, and government job for Anthony Francis Shane, and good health for Punita, offered by Sister Amida Anthony. For the reposed souls of K. Shoraya, K. Inyashamma, H. N. Murthy, Rita, offered by one devotee. For the settlement of Yashwant Noel, Sumant Noel, offered by one devotee. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఈనాటి దివ్య పూజా బలి ప్రవేశ వచనం జ్ఞాన గ్రంథం నుంచి 10వ అధ్యాయం 12వ వచనం. ఈ పుణ్యపురుషుడు దైవ చట్టము నిమిత్తము మరణ పర్యంతము పోరాడెను. దుష్టుల బెదిరింపులకు భయపడలేదు. ఎలయన అతడు రాతిపై నిర్మించిన భవనం వలె స్థిరముగా ఉండెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత జెరోమ్ ఎమిలియాని అనే పునీతుని యొక్క పండుగను కొనియాడుతుంది. ఈయన ఇటలీ దేశంలో గొప్ప మానవతావాదిగా పనిచేశాడు. అభాగ్యుల కోసం ఆయన ఎంతో శ్రమించాడు అని మనం తెలుసుకుంటున్నాం. నిరాశ్రయులైన అనాథల పట్ల ఆయన ఆదరణ చూపించాడు. అనాథులను ఆదరించాడు, ఆదరణ చూపించాడు. వారికి బ్రతుకు తెరువును చూపించాడు, బ్రతుకు తెరువు నేర్పించాడు. అతని యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ వారి కోసం శ్రమించటమే అని మనం చూస్తున్నాం. మరి ఈ అనాథుల అయినటువంటి పిల్లల కోసం ఆయన ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, భోజన వసతులు ఏర్పాటు చేస్తూ వారిని విశ్వాసంలో ముందుకు నడిపించాడు అని కూడా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క పనిని కొనసాగించటం కోసం ఆయన కంపెనీ ఆఫ్ ద సర్వెంట్స్ అనే ఒక సమాజాన్ని, ఒక సంఘాన్ని ఆయన నిర్మించాడు. కంపెనీ ఆఫ్ ద సర్వెంట్స్ అంటే సేవ చేసే వారి యొక్క కంపెనీ, సహవాసం అని ఒక సమాజాన్ని పేద పురుషుల కోసం ప్రారంభించాడని కూడా మనం తెలుసుకుంటున్నాం. పేదవారైనటువంటి పురుషులను ఆయన తన సేవ వైపు ఆకర్షించాడు, తన సేవను కొనసాగించాడు. మరి ఆ సేవ నిమిత్తమే తన జీవితాన్ని, తన ధనాన్ని అంతా కూడా వినియోగించాడు అని మరి పునీతుని గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఇంత గొప్ప పునీతుని యొక్క పండుగను చేసుకుంటున్నటువంటి మనం ఈ పునీతుని ఆదర్శంగా తీసుకొని ఏదైతే అభాగ్యుల కోసం, అనాథుల కోసం సేవ చేశాడో, మరి ఈ పునీతుని ఆదర్శానుసారంగా అనాథుల ఎడల, నిరాశ్రయుల ఎడల మనం కూడా కొద్దిగా శ్రమను చేస్తూ, శ్రద్ధను వహించి వారి కోసం మన జీవితాన్ని కావచ్చు, లేదా మనకున్నటువంటి వనరులను కావచ్చు, కొద్దిగా అయినా సరే, కొద్ది సమయమైనా, కొంచెం వనరులైనా మరి అభాగ్యుల కోసం మనం వెచ్చించడానికి సిద్ధపడి ఈ యొక్క పునీతుని యొక్క ప్రార్థన మనకు నిరంతరము తోడుగా ఉండాలని,
మన విశ్వాస ప్రయాణంలో కూడా మనం బలంగా ముందుకు సాగే విధంగా మనకు సహాయం చేయాలని ప్రార్థించుకుందాం. మరి ఈ పరిశుద్ధమైనటువంటి బలిని భక్తితో చేసుకోవటం కోసం మన పాపాలు, తప్పిదములు, పొరపాట్లు అన్నింటినీ మననం చేసుకొని నేను తప్పు చేస్తాననే భావంతో ప్రభువా నన్ను మన్నించు అని ప్రార్థించుకుందాం. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త హెచ్చరించాడు. వెంటనే దావీదు తెలుసుకున్నాడు, నేను తప్పు చేశాను, నన్ను మన్నించు అని ప్రాధేయపడినప్పుడు దేవుడు అతని పాపాలను మన్నించాడు అని, మరణ శిక్ష నుంచి తప్పించాడని కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆలోచనను, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవటం కోసం ప్రభువా నన్ను మన్నించు అని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యగా ఎండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, దయామయుడవైన తండ్రి, అనాథులు యొద్దకు పునీత జెరోమును తండ్రిగాను స్నేహితునిగాను పంపితివి. అతని విజ్ఞాపనల ద్వారా మేము నీవు ప్రసాదించిన దత్తపుత్రత్వమును మేము విశ్వాసపాత్రముగా కాపాడుకొనగలుగుదుముగాక. మేము వాస్తవంగా నీచే ఎన్నుకొనబడిన మీ సొంత బిడ్డలము కావున మమ్ము కరుణతో చూడుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగునకు పగలని, చీకటికి రాత్రని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయునుగాక అని దేవుడు ఆనతి ఇచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు. ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రింద ఉన్న నీరంతయు ఒక చోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికది బాగుగా ఉండెను. పచ్చిగడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలపించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలపించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇది 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించుగాక అని దేవుడు ఆనతిచ్చెను.
ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను, రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు. దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు. వారు సరస్సును దాటి గెన్నెసరేతు ప్రాంతము చేరిరి. పడవను అచ్చట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలకు వచ్చిన వెంటనే అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడవలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామములలో కానీ పట్టణములలో కానీ మారుమూల పల్లెలలో కానీ యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణం మొదటి వచనంలో వారు సరస్సును దాటి గెన్నెసరెతు ప్రాంతం చేరి పడవను అచ్చట కట్టివేసిరి అని మొదటి వచనంలో విన్నాం. దాటి వెళ్ళారు, కట్టివేశారు. ఈ దాటి వెళ్ళటం, కట్టివేయటం అంటే ఏందో మనం అర్థం చేసుకోవాలి. దాటిపోవడం అనే పదాన్ని బైబిల్లో అనేక సార్లు వింటున్నాం. పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించినటువంటి రాత్రి అతి పవిత్రమైనటువంటి దినంగా ఇప్పటి కూడా ఆ ప్రజలు భావిస్తారు. ఏం జరిగింది? ఇజ్రాయేలీలు రాత్రికి రాత్రే ఆ దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరారు. ఆ రాత్రి సమయంలో పాస్కా విధిని నిర్వర్తించడం గురించి మోషే ద్వారా దేవుడు వాళ్ళకు తెలియపరిచాడు. ఒక గొర్రెపిల్లను వధించాలని, దాని రక్తాన్ని వారి ఇండ్లు దర్వాజాల మీద పూయాలని సూచించాడు. మరి ఆ రాత్రి సమయంలో మరణదూత ఏం చేసిందట?
ఏ ద్వారబంధముల మీద అయితే గొర్రెపిల్ల రక్తం పూయబడి ఉందో ఆ గృహాలను దాటి వెళ్ళి ఐగుప్తుల ఇళ్లలో ఉన్నటువంటి తొలిచూలు బిడ్డలందరినీ చంపేసింది. సో దాటిపోవటం అంటే ఒక పరిస్థితిని దాటిపోవటం. ఇక్కడ శ్రమల్లో ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి, బానిసత్వాన్ని అనుభవించినటువంటి కుటుంబాలను దాటేసి వెళ్ళిపోతున్నాడు దేవదూత, మరణ దేవదూత. వీరిని చంపకుండా దాటేసి వెళ్ళాడు. మరి ఇక్కడ మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో వీరు సరస్సును దాటి వెళ్తున్నారు. సరస్సు అనేది వారి జీవనోపాధి కల్పించినటువంటి స్థలం, చేపలు పట్టేటటువంటి ప్లేస్. మరి ఎక్కువగా ఆనాటి ప్రజలు చేపల వృత్తి మీదనే తమ జీవనోపాధిని చూసుకున్నారు. మరి ఈ ప్రజలు, ఈరోజు మనం సువిశేషంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతం కంటే, ఈ యొక్క సంస్కృతి కంటే, లేదా ఈ సరస్సు కంటే, జీవనోపాధినిచ్చినటువంటి సరస్సు కంటే క్రీస్తు ప్రభుని గొప్పగా చూశారు. క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి మహిమలను చూశారు. క్రీస్తు ప్రభులో ఉన్న అద్భుత శక్తులను చూశారు. ఆయన చేసే బోధనలకు ఆకర్షితులయ్యారు. అందుకే ఈ సరస్సును దాటి వెళ్తున్నారు. దాటి ఎక్కడికి చేరారట? గెన్నెసరెతు అనే ప్రాంతానికి చేరారట. ఈ గెన్నెసరెతు అనే ప్రాంతానికి ఉన్నటువంటి అర్థం దేనికి పనికిరానటువంటి స్థలం. సరస్సును దాటి దేనికి పనికిరాని స్థలంలోకి వెళ్ళి పడవను కట్టివేశారు. ఈ పడవ వాళ్ళకి జీవనోపాధినిచ్చినటువంటి పడవ. ఈ పడవ వాళ్ళకి ప్రయాణాల్లో సహకరిస్తున్నటువంటి పడవ. ఈ పడవ ద్వారానే చేపలు పట్టే వృత్తిలో ఉన్నటువంటి జీవితం. అలాంటి ఆ పడవను అక్కడ కట్టేశారు. అంటే తమ జీవితాన్ని పరిపూర్తిగా వదిలేసుకున్నారు. జీవనోపాధిని వదిలేసుకుంటున్నారు. దేనికోసం ప్రాకులాడుతున్నారు? యేసు ప్రభువిచ్చే సౌకర్యవంతమైనటువంటి జీవితం కోసం ప్రాకులాడుతున్నారు. యేసు ప్రభు చెప్పే బోధనలు వినటానికి ఆకర్షితులవుతున్నారు. యేసు ప్రభు ద్వారా స్వస్థతలు పొందుకోవాలనుకుంటున్నారు. యేసు ప్రభుని కలిసి ఆయన ద్వారా విడుదల, అనేక బంధకముల నుంచి, సాతాను బంధకముల నుంచి విడుదల కోరుకొని ఆయన వెంట పడుతున్నారు. అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టి ఏదైతే నూతన జీవితం గురించి యేసు ప్రభు బోధిస్తున్నాడో, ఏదైతే నూతన ప్రణాళిక ఆయన ప్రకటించున్నాడో దాని వైపు ఆకర్షితులవుతున్నారు. ఇక్కడ మనం చూసాం, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మారుమూల పల్లెల్లో కానీ యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో, బహిరంగ స్థలములలో రోగులను ఉంచి ఆయన వస్త్రములో అంచు తాకనిమ్మని ప్రాధేయపడుతున్నారు. రోగస్తులందరినీ పడవల్లో మోసుకొని వచ్చేవాళ్ళట. ఆయన ఏ సంతలో సమావేశపరిచినా, ఎక్కడ బహిరంగ స్థలాలలో ఉన్నా, ఆయన ఎక్కడ బోధన చేస్తూ ఉన్నా అనేక మందిని, రోగస్తులను, దయ్యముల ద్వారా పీడించబడుతున్నటువంటి వారిని పడవల్లో, పడకల మీద మోసుకొని వచ్చి ఆయన దగ్గరకు చేరుతున్నారు. ఇక్కడ మనం చూసాం, ఆయన వస్త్రములు అంచు తాకనిమ్మని ప్రాధేయపడేవాళ్ళట. ఆయన హస్తములు తాకపోయినా పర్వాలేదు, ఆయన శరీరాన్ని తాకపోయినా పర్వాలేదు, ఆయన ఒక మాట చెప్పపోయినా పర్వాలేదు, ఆయన చేతులు చాచి దీవించకపోయినా పర్వాలేదు, వస్త్రములు తాకనివ్వమని ప్రాధేయపడేవాళ్ళు. అంటే యేసుప్రభు వస్త్రాల్లో కూడా అంత అభిషేకం ఉందని మనకు అర్థమవుతుంది. మరి మన మార్క్స్ సువార్తలో చూస్తున్నాం, 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ మనసులో ఏమనుకుంటుంది? బహుశా ఇవన్నీ చూసుంటుంది. ఆయన వస్త్రాలు తాకినటువంటి వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు అని తెలుసుకున్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఆయన గుంపులు గుంపులుగా జనుల మధ్య వెళ్తూ ఉంటే ఆయన వస్త్రముల అంగి అంచు తాకితే చాలు నేను స్వస్థురాలను అవుతానని గ్రహించింది. అప్పటి వరకు ప్రియులారా ఉన్న ధనమంతా వెచ్చించిందట. ఎందరో వైద్యులను కలిసిందట. ఏది పని చేయలేదు. ధనమంతా అయిపోయింది. కలవాల్సిన వైద్యులందరినీ కలిసింది. కానీ మనసులో ఒక ఈ చిన్న విశ్వాసపు ఆలోచన ఏంటి? అంగి అంచు తాకితే చాలు, ఇనఫ్, నాకు స్వస్థత కలుగుతుంది అని కలిగినటువంటి భావన ఆమె జీవితాన్ని చిగురిస్తుంది. వెళ్ళింది, ఆ గుంపులో గుండా దూసుకుంటూ వెళ్ళింది. యేసు ప్రభు అంగి అంచు తాకింది. ప్రభు వెంటనే పక్క చూశాడు, నన్ను తాకింది ఎవరు అన్నాడు. ఎందుకంటే విశ్వాసముతో ఈమె తాకినప్పుడు ఆయన నుంచి శక్తి బయటికి వచ్చిందని చెప్తున్నాడు. నా నుంచి శక్తి వెలువడింది, నన్ను తాకింది ఎవరు అన్నాడు. బహుశా
ఈ అనేక మంది ప్రజలు, రోగస్తులు ఆయన వెంటపడుతున్నారు. ఎందుకు? ఆయన నుంచి ఏదో ఒక అద్భుత శక్తి వస్తుంది, అద్భుతాలు చేసే శక్తి ఆయన నుంచి వెలువడుతుంది, అందుకే స్వస్థతలు జరుగుతున్నాయని గ్రహించారు. గుంపులు గుంపులుగా ఆయన వెంటపడుతున్నారు. ఈ గుంపుల్లో, వందలాది మంది, వేల మంది గుంపుల్లో ఎవరిలో విశ్వాసం అయితే ఉందో వారు మాత్రం స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందిరి. అట్లు అంటే విశ్వాసంతో ఆయన అంగి అంచు తాకిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు అని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పాత జీవితాన్ని దాటేసి వెళ్ళినటువంటి సందర్భాలు. మరి మనం కూడా, మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం పాత జీవితం, రోత జీవితం అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీవితాన్ని దాటి యేసు ప్రభు యందు విశ్వాసం కలిగి, యేసు ప్రభు ద్వారా నేను స్వస్థత పొందుకోవాలి, యేసు ప్రభు ద్వారా నాకు విడుదల జరగాలి, యేసు ప్రభు వాక్యాన్ని నేను వినాలి, ఆ వాక్యం నా జీవితాన్ని బలపరుస్తుంది, ఆ వాక్యం నా మార్గములకు వెలుగుగా ఉంటుంది, నా చీకటిని తొలగిస్తుంది అని విశ్వాసంతో ఆయన కోసం తప్పిస్తామో తప్పకుండా ఆయన యొక్క దీవెనలు అపారంగా మనపై ఉంటాయి. మరి ఎంతోమంది ఆయన వెంటపడ్డారు. గ్రుడ్డివారు, దావీదు కుమారా యేసు ప్రభు మమ్మ కరుణించు అని వెంటపడినటువంటి గ్రుడ్డివారు స్వస్థత పొందుకున్నారు. ఆయన ఏమడుగుతున్నాడు? నేను మిమ్ము బాగు చేయగలనని విశ్వసిస్తున్నావా అని గ్రుడ్డివారిని అడిగాడు. అవును ప్రభువా అనగానే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది వెళ్ళంటున్నాడు. కుష్ఠరోగులు వెంటపడ్డారు. దావీదు కుమారా మాపై కరుణ చూపించు అని కుష్ఠరోగులు వెంటపడ్డారు. మరి వారిలో ఉన్నటువంటి ఆ తపన, వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని యేసు ప్రభు చూస్తున్నాడు, వారికి స్వస్థతనిచ్చి పంపిస్తున్నాడు. మరి మన జీవితం ఏంటి? మనం జీవిస్తున్న ఈ పాత జీవితం ఎలా ఉందో మనం గుర్తించాలి. ఈ పాత జీవితాన్ని మనం దాటి వెళ్ళినప్పుడు మనకు యేసు ప్రభు యందు విశ్వాస యాత్ర ప్రారంభమవుతుంది. అది నూతనమైనటువంటి యాత్ర, నూతనమైనటువంటి ప్రణాళికలతో కూడినటువంటి యాత్ర. మరి మన అడుగు, ప్రియ సహోదరి సహోదరులారా, పాత జీవితం నుంచి క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మనం ఈ జీవితాన్ని దాటి వెళ్ళాలి. అప్పుడే మన జీవితం విశ్వాసంలో బలపడే ముందుకు సాగే విధంగా మనం ఉండగలుగుతాం, అలా కొనసాగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మా పరిశుద్ధుడైన తండ్రి, జెరోమ్ గారిని నీ సేవ వైపు ఆకర్షించావు. అభాగ్యులను ఆదరించి, అభాగ్యులను చేరదీసి వారిని బాగు చేయటం కోసం ఆయన ఎన్నుకున్నావు. ఆయన ద్వారా ఒక సంస్థను నియమించావు. ఆ సంస్థ ద్వారా ఆ కార్యాలను కొనసాగించావు. ఈరోజు దాటి వెళ్ళాలి అనే విషయం మీద మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. సరస్సు దాటి, గెన్నెసరెతు ప్రాంతాన్ని దాటి, వారి జీవనోపాధి అయిన పడవను అక్కడే కట్టివేసి నీకోసం తప్పించారు, నీకోసం వెదికారు, నిన్ను వెంబడించారు, నీ వస్త్రాలు తాకి స్వస్థ పొందుకున్నారు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మాలో అలాంటి ప్రేరేపణ కలుగుతుంది. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు, టీవీల ముందు, కంప్యూటర్స్ ముందు కూర్చొని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళు, ప్రభువా, తమ పాత జీవితాన్ని దాటి క్రొత్త జీవితాన్ని పొందుకోవాలనే తపన వారిలో పెంపొందించి, నీలో నూతన జీవితాన్ని నిర్మించుకోవటానికి, నీ ద్వారా ప్రేరేపణ పొందుకోవటానికి వారి మనస్సులను కదిలించుమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ నూతనత్వంలో అందరం కూడా అభిషేకం పొందుకోవాలని ఆశపడుతున్నాం. ఈ మా మనవులన్నింటినీ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమయనడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా. ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తివంతుడవు, దయామయుడవు. వేద సాక్షి అయిన పునీత జెరోమ్ గారికి బాధామయమైన హింసలను ఓర్పుతో సహించుటకు మనోబలమును దయచేసితివి. ఈ పుణ్యపురుషుని విజయోత్సవమును సంతసముతో జరుపుకొనుచున్న మేము మీ సహాయముతో దుష్టశక్తుల పన్నాగములను జయింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తం నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనివి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగ మరియ మాతతోనూ, ఆమె భర్త యుగ పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రైనార్డ్ మెడ్స్ గారులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా, భయమున రారండి ప్రియ సంగమా. క్రీస్తు విందుకు వేళాయగా, భయమున రారండి ప్రియ సంగమా. కమ్మని విందిది, కాడరా విందిది, అమృత విందిదిలో కొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా, భయమున రారండి ప్రియ సంగమా. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరించవలెను అని ప్రభువు పలుకుచున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములందు పాల్గొని నమమ్ము. వేద సాక్షి అయిన జెరోము గారు వలె ధైర్య సాహసములు కలిగి ఉన్నట్లు కరుణించుము. తత్ఫలితముగా మేము మీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థ సేవ చేయుచు బాధలందు కూడా విజయమును బడయినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీట నిలుతుము మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందిదివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందిదివమ్మా.
నిన్ను వెంబడింతుము మరియా, నీ నీట నిలుతుము మాతా.